నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ వరద విలయానికి గత ప్రభుత్వ అధినేత తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏ మేరకు ఇప్పుడు నష్టం కలిగించాయి అనే విషయం స్పష్టమైంది. ఇప్పుడు బుడమేరు వరదకు గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత తప్పుడు నిర్ణయం కారణమే అని చెబుతున్నారు. అంతకుముందు చంద్రబాబు ఆధ్వర్యంలో జలవనరుల శాఖ చేపట్టిన దాదాపు 198 అభివృద్ధి పనులను ఒక్క సంతకంతో జగన్ రద్దు చేసేశారు. ఆ పనులు తాను అమలు చేస్తే పేరు మాత్రం చంద్రబాబుకి వస్తుందనే ఉద్దేశంతో జగన్ వాటిని ముందుకు సాగనివ్వకుండా రద్దు చేశారు. దాంట్లో బుడమేరు కాల్వ ఆధునీకరణ పనులు కూడా ఉన్నాయి. మరి జగన్ రద్దు చేశాక తాను కొత్తగా ఏమైనా చేపట్టారా అంటే అది లేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదించిన ఆ పనులను పూర్తయి ఉంటే బుడమేరు ప్రధాన కాలువ 15,000 క్యూసెక్కుల నుంచి 45,000 క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా ఉండగలిగేది. కాలువ కట్టలు మరింత బలోపేతంగా ఉండేవి. అది జరగనందుకే నేడు ఈ విపత్తు ఇలా విరుచుకుపడింది. అప్పట్లో సీఎం అవగానే జగన్ తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు సంస్థను రద్దు చేశారు. ఆ వెంటనే బుడమేరుతో పాటు జలవనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను అర్థాంతరంగా ఆపేస్తూ 2020 సెప్టెంబర్ 8న ఆదేశాలు ఇచ్చారు. ఆ నిలిపివేసిన పనుల్లో ఉత్తరాంధ్రలో 12, గోదావరి డెల్టాలో 24, పోలవరం ప్రాజెక్టులో 7, కృష్ణా డెల్టా సిస్టంలో 51, ఒంగోలులో 2, ఎన్టీఆర్ తెలుగుగంగలో 25, కర్నూలులో 9, కడపలో 14, మైనర్ ఇరిగేషన్లో 16, అనంతపురంలో 18 చొప్పున మొత్తంగా 198 పనులు ప్రీ క్లోజర్ చేశారు. జగన్ ఏకపక్షంగా పనులన్నింటినీ రద్దు చేశారు. ఇలా ఆపేసిన పనులను తన హయాంలో మళ్లీ ప్రారంభించే ఆలోచన కూడా చేయలేదు. రివర్స్ టెండరింగ్ అంటూ హడావుడి చేయడమే తప్ప దానితో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. అధికారంలో ఉండగా అన్ని తప్పులు చేసి ఇప్పుడేమో చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండేందుకే బుడమేరు నది గేట్లు ఓపెన్ చేశారు అంటూ జగన్ అర్థం లేని వాగుడు వాగుతున్నారు. బుడమేరుతో సహా 198 పనులను జగన్ నిలిపివేసిన విషయం ఉత్తర్వులతో సహా ఇప్పుడు బయటకు రావడంతో బుడమేరుకు జగన్ శాపంలా మారారని విజయవాడ ప్రజలందరికీ అర్థమైంది. ఆధారాలతో సహా ఆయన చేసిన నిర్వాకం రుజువైంది. దీంతో వరద నష్టానికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ వినిపిస్తోంది. కానీ జగన్ మాత్రం బుడమేరు పనులు చేపట్టాలనుకున్న కరోనా కారణంగానే పనులు ముందుకు సాగలేదు అంటూ తన సాక్షి పత్రికలో జగన్ రాయించుకున్నారు. వాస్తవానికి కరోనా ప్రభావం పోయి 3 ఏళ్లు దాటింది. ఈ 3 ఏళ్లలో బుడమేరు పనులు ఎందుకు చేపట్టలేదో జగన్ సమాధానం చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.